హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు సంబంధించి తాజాగా ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలో భాగంగా మహిళలకు ప్రతి నెల రూ. 2,000 ఇస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క హామీకి సంబంధించి తాజాగా ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు జరిగే నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే ఈ యొక్క పథకాన్ని అమలు చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టు సమాచారం రావడం జరిగింది. ఎంపీ ఎన్నికలకు సంబంధించి మహిళల ఓట్లే అధికంగా ఉండడంతో ఈ యొక్క పథకాన్ని ఈ నెల చివరాఖరు లోపల ప్రారంభించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. అర్హత ఉన్న ప్రతి మహిళకు ప్రతి నెల రూ. 2,500 ఇచ్చే విధంగా ఈ యొక్క పథకాన్ని మహాలక్ష్మి పథకంలో భాగంగా అయితే ప్రారంభించడం జరుగుతుంది. ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించి సోషల్ మీడియాలో ఈ యొక్క పథకానికి సంబంధించిన అర్హతలు అనేది బాగా ప్రచారం అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారందరికీ రూ. 2,500 ఇస్తారని, దీనికి సంబంధించి కుల ధృవీకరణ పత్రం, అలాగే ఆదాయ ధృవీకరణ పత్రం, కరెంటు బిల్లు కనుక ఉన్నట్లయితే వారికి 2,500 వస్తాయని దీనికి సంబంధించిన అప్డేట్ అనేది వస్తుంది. అయితే దీనికి సంబంధించి నా యొక్క అనుభూతితో నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి పథకాలు అనేది రెండున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న రెండు పథకాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి నెల రూ. 2,500 అనేది ఏ విధంగా ఇస్తారో, దీనికి సంబంధించిన అర్హతలు అనేది ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దానికి సంబంధించి నేనైతే కొన్ని పాయింట్లు మీకు అయితే తెలియజేస్తాను. ప్రస్తుతం తెలంగాణలో ఈ యొక్క పథకానికి సంబంధించి స్ప్రెడ్ అవుతున్న న్యూస్ ఏమిటంటే 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల్లో ఉన్న వారందరికీ రూ. 2,500 ఇస్తారని తెలియజేశారు. అంటే ప్రస్తుతం ఈ యొక్క 18 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉన్న అందరికీ గనక ఇచ్చినట్లయితే చాలా వరకు వ్యయం అనేది అవుతుంది. కాబట్టి నాకు తెలిసినంత వరకు 40 లేదా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క పథకానికి అమలు చేసే అవకాశం అనేది ఉంటుంది. అది కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి 60 సంవత్సరాలు కనుక దాటినట్లయితే అటువంటి వారందరికీ ఈ యొక్క పథకాన్ని తొలగించవచ్చు. వారందరికీ ప్రస్తుతం పెన్షన్ అనేది వస్తుంది కాబట్టి ఈ యొక్క పథకాన్ని తొలగించేదానికి అవకాశం కూడా ఉంది. అలాగే తప్పనిసరిగా వీరికి సంబంధించిన కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, కరెంటు బిల్లు అనేది కూడా తప్పనిసరిగా ఉంటుంది. అలాగే మరికొంతమందికి సంబంధించి ఈ యొక్క కుటుంబంలో ఎవరైనా సరే, అంటే రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి రేషన్ కార్డులో ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులు కనుక ఉన్నట్లయితే వారందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని తొలగించే అవకాశం ఉంటుంది. మెయిన్ గా కనుక చూసుకున్నట్లయితే తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది. రేషన్ కార్డు ఎవరికైతే కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క మహాలక్ష్మి పథకానికి సంబంధించి మహిళకు, అంటే కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఒక మహిళకు మాత్రమే ప్రతి నెల రూ. 2,500 అనే దానికి ఇచ్చేదానికి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఈ నెల చివరాఖరు లోపల ప్రారంభించబోతున్నట్టు, దీనికి సంబంధించి ఈ నెల చివరాఖరులోనే అర్హతలు కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ యొక్క పథకాన్ని ఈ నెల చివరాఖరులోనే ప్రారంభించబోతున్నట్లు సమాచారం రాగా, ఈ నెల 11వ తేదీన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తారు. కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించిన అర్హతలు, ఎలిజిబిలిటీ వీటన్నిటికి సంబంధించి కొంత సమయం అనేది పడుతుంది. కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి కొన్ని రోజులు పోయిన తర్వాత, అంటే ఈ నెల చివరాఖరులో వీలైనంత వరకు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రతి మహిళకు రూ. 2,500 ఇచ్చే విధంగా దీనికి సంబంధించిన జీవోను విడుదల చేసే అవకాశం ఉన్నట్టు, దీనికి సంబంధించిన అర్హతల్లో కూడా కొన్ని స్వల్ప మార్పులు చేసి త్వరలోనే దీనికి సంబంధించిన పథకాన్ని ప్రారంభించబోతున్నట్టు సమాచారం రావడం జరిగింది. లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికలు కూడా వచ్చే లోపల ఈ యొక్క పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది.